ప్రతి నెల జీతాల కంటే అప్పుల కిస్తీలకే ఎక్కువ కడుతున్నాం. మీ ఇంట్లోకెళ్ళి తెచ్చినట్టు అట్లా చెప్పకుర్రి, మీ ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చి కట్టినట్టు చెప్పకుర్రి. మీరు రాష్ట్రానికి వచ్చే ఆదాయం నుండే అప్పులో కిస్తీలో కడతాను. మీరు ఎందుకు బాధ అవుతుంది మీకు అంతా? మీ ఇంట్లో ఏమైనా సామాన్లు అమ్ముతానులా, మీ జాగాలు అమ్ముతానులా, మీ భూములు అమ్ముతానులా? రేపోతే మీరు రాత్రి అంతా కష్టపడి పావులో పరకో తెస్తే మళ్ళీ దాన్ని తీసి జనాలకే పెట్టవలసి వస్తుంది, అప్పులకే కట్టవలసి వస్తుందని బాధ అవుతుందా? సంపదను సృష్టించండి. హైదరాబాద్ అనే మహానగరం ఉన్నది మనకు. ప్రపంచంలో ఎక్కడ లేని సౌకర్యాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ఆ భౌగోళిక వాతావరణం ఈ ఈ హైదరాబాద్ సిటీకి ఉన్నది. ఎక్కడ కంపెనీ పెట్టాలంటే అక్కడ వందలాది ఎకరాలు ఉన్నాయి. ఏ కంపెనీ తీసుకొచ్చినా తట్టుకునే శక్తి ఈ భూమికి ఉన్నది, ఇక్కడ నేలకు ఉన్నది. అది చెప్పకుండా కిస్తీలకు కడతాను, నెల నెల కప్పులకు కడతాను. ఈ షిట్టీలు కట్టేటోళ్ళ మీరు? వారం వారం షిట్టీలు కట్టేటోళ్ళ ఏంది మీరు? ఆ వారం వారం సిటీలో వచ్చి ఇంటికాడ కూర్చొని ఎప్పుడు కడతావు చెప్పు అన్నట్టు వాడు బెదిరించినట్టు మిమ్మల్ని ఎవడో బెదిరించినట్టు చెప్తాను. 100% అప్పు ఉంటుంది రాష్ట్రానికి, అది కట్టే బాధ్యత మీది. కానీ బాధ్యత రహితంగా మాట్లాడకండి, భయపెట్టకండి ప్రజలను. ఇది ఏంటంటే ఇప్పుడు 418 హామీలు ఇక అడగకుర్రా మీరు. ఈ 418 హామీలు అడగకుర్రి. దీంట్లో 7,500 రూపాయలు రైతు భరోసా అడగకుర్రి, 2,500 రూపాయలు మహిళలు అడగకుర్రి. ఇంకా అదే విధంగా 500 రూపాయలకు గ్యాస్ అడగకండి. 200 గజాల జాగా అన్నాడుగా అమరవీరులకు, ఇది అడగకుర్రి. 250 గజాలు, ఇది 250 గజాల జాగా మీరు అడగకుర్రి. 200 యూనిట్ల కరెంట్ అడగకండి. ఉచిత విద్య, విదేశీ విద్య అది అసలు అడగకుర్రి. ఇంటర్నేషనల్ స్కూల్ అడగకండి. మండలానికి 100 పడకల హాస్పిటల్ అడగకండి. అగో దాన్ని చెప్పలేక అప్పులు ఉన్నాయి, కిస్తీలు కడతాను. అరే మేమే తింటలేమా? 3 పూటలు తినవలసిన వాళ్ళం ఒక్క పూట సరిపెట్టుకొని ఉంటాను. మీకు ఎందుకు అడగకుర్రి అని చెప్పలేక ఈ కథలు పడతాను. జీతాలకు 5,000 కోట్లు అయితే అంతకంటే ఎక్కువ బకాయిలకే పోతున్నాయి. అయితే దిగిపోండి, బాధ ఏమున్నది, దిగిపోండి. ఎవడో వస్తాడు, ఆ తిప్పల వాడు పడతాడు వచ్చినోడు. మీకు శాత కాకపోతే దిగిపోండి. మిమ్మల్ని ఎక్కువమని ఎవడని చెప్పిండా? మాకు ఈర్రో అధికారం మేము ముద్దు చేస్తాము అని చెప్తే ఇచ్చినాం అధికారం. కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తాం, కేసీఆర్ కంటే అద్భుతంగా పాలిస్తాం, ప్రజా పరిపాలన పేరుతోటి మేమే ముద్దలు కలిపి పెడతామని మీరు మా ఇండ్ల చుట్టూ తిరిగి, మా ఊర్ల చుట్టూ తిరిగి మమ్మల్ని బతిలాడి మాకు దండం పెడితే ఓట్లు తీసుకొచ్చి మా నాశనానికి మీ చేతిలో పెట్టినాం. మరి ఇప్పుడేమో అవి మర్చిపోయి మా వల్ల అయితే లేదు, మాకు శాతం అయితే లేదు అని చెప్తావు. బట్టి విక్రమార్క గారు 10 ఏళ్ల తర్వాత కట్టేలా కండిషన్స్ తో గత సర్కార్ భారీగా రుణాలు తెచ్చింది. ఆ అప్పులు ఇప్పుడు మేము తీరుస్తున్నాం. కేంద్ర పథకాలు వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలు, దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేసీఆర్ మరి పసిగుడ్డును కదా, పసిగుడ్డును చేత పట్టుకున్నాడు కదా. పసిగుడ్డును చేత పట్టుకున్నప్పుడు అప్పు తెచ్చుకున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత కడతామనకపోతే గుడ్డు పెరుగుతాంటేనే ఇవాళ తెచ్చినా రేపే కడతామంటాడా? అట్లటే సాధ్యమవుతుంది? కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉంటుంది, ఆర్థిక సమస్య ఉంటుంది, అనేక సంక్షేమ పథకాలకు ఇచ్చిన ఆ హామీలు ఉంటాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకొని కొంత సమయం పెట్టుకుంటాడు. మీరు పెట్టుకోరు, మిమ్మల్ని ఎవడద్దానని. ఇప్పుడు మీరు ఉన్నారుగా అధికారం, మేము 20 సంవత్సరాలు కడతామని పెట్టుకోరు. మీకు కూడా ఉంటుంది అనుకూలతలు. మీరిట్లా పూట గడిపే మాటలు చెప్తే దాని వెనుకున్న మర్మం ఏందో మేము విప్పి చెప్తాం, అందులో సందేహమే లేదు.